మిత్రులందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గొప్ప గొప్ప మహానుభావుల చరిత్రలే కాదు, వాళ్ళ జీవిత చరిత్రలే కాదు, అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ కూడా బ్రతుకు, మేము పడుతున్న అవస్థలు, సమాజంలో మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాలాంటి వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించండి అని చెప్పి మన ప్రవీణ్ అన్న ఉప్పుగూడ వాసి అన్న నమస్కారం. నమస్తే అన్న. అన్న మాది, నా పేరు ప్రవీణ్ కుమార్, గొట్టాల ప్రవీణ్ కుమార్. మాది భువనగిరి, యాదాద్రి జిల్లా చిన్నగోరెపల్లెలో నేను పుట్టడం జరిగినది. ప్రస్తుతం 44 సంవత్సరాలు ఉన్నాను. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మా నాన్న కానీ సంపాదించిన ఆస్తులు కానీ, తాతలు కానీ సంపాదించిన ఆస్తులు కానీ ఏమి లేవు. నాది అక్కడ 10వ తరగతి వరకు విద్య అభ్యసించడం జరిగినది. మా అమ్మ ఆరోగ్య రీత్యా బాగాలేకపోవడం వలన 99లో నా 10th అయిపోయింది. 99లో నేను పబ్లిక్ టెలిఫోన్ పెట్టుకున్నాను. అందులో జీవనోపాధి సాగింది. ప్రవీణ్ భాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఒకసారి మన ప్రేక్షకులకు అందరికీ ఒకసారి మనం ఇక అన్న ఇది పరిస్థితి, ఆత్మాభిమానం అడ్డొచ్చి మామూలుగా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇక కాలు చేతులు అన్ని కరెక్ట్ ఉండి కూడా ఇక మనతో ఏం కాదులే ఇక అనుకొని ఇంట్లో కూర్చుంటాం పని చేతగాక. కానీ ప్రవీణ్ అన్న అలా కాకుండా సొంతంగా ఏదైనా వేసుకోవాలి, ఏదో ఒకటి అని చెప్పి ఈ విధంగా ఇక ఇది అన్న బండి, ఇది అన్న షాప్. ఇది ప్రవీణ్ అన్న నమస్తే. నమస్తే. చెప్పన్నా, ఎక్కడ పుట్టిండ్రు, ఏం కథ? నేను భువనగిరి, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నగోరెపల్లిలో పుట్టాను. నేను ఆ ఊర్లోనే విద్య అభ్యసించడం జరిగినది. 98లో నాది 10వ తరగతి విద్య అయిపోయినది. మా అమ్మ ఆరోగ్యం రీత్యా బాగాలేక నేను పబ్లిక్ టెలిఫోన్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం నేను ఒక్కడనే. నేను పుట్టగానే మా నాన్నగారు చనిపోయారు. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు. అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులు లేవు, తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. అక్కడ మా అమ్మగారు ఉంటారు, అక్కడ కూడా రెంట్కే, ఇక్కడ కూడా రెంట్కే ఉండడం. సొంతం ఊరు మాది చిన్నగోరెపల్లె, యాదగిరిగుట్ట జిల్లా. ఓకే. భువనగిరి, యాదాద్రి జిల్లాలో ఉంటాను. ప్రస్తుతం నేను హైదరాబాద్కి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నది. నా పబ్లిక్ టెలిఫోన్, అంతకుముందుకు పబ్లిక్ టెలిఫోన్ వలన మా దివ్యాంగులు జీవనోపాధి పొందినారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాకు జీవనోపాధి కరువైపోయినది. కావున నేను నా మిత్రుడు సాయిబాబా సహకారంతో కంప్యూటర్ నేర్చుకొని 6 సంవత్సరాలు నేను విద్యానగర్లో ఫోటో స్టూడియోలో వర్క్ చేశాను. వర్క్ చేయగానే నాకు నా వర్క్ చేసి ఒక అనాథ హాస్టల్ నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె కూడా దివ్యాంగురాలు, నేను దివ్యాంగు. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్మెంట్ మ్యారేజ్. మీ వైఫ్ కూడా అమ్మాయి, నా భార్య కూడా డిజేబుల్. ఓకే. ఆమె కూడా ఫ్లోర్ వాకర్. నేను ఎలా నడుస్తున్నా తను కూడా. నేను వర్క్ చేసిన పనితనాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు అమ్మాయిని ఇవ్వడం జరిగినది. వాళ్ళు పెళ్లి చేసి ఇచ్చారు. నేను ఇక్కడ రెంట్కు ఉండడం జరుగుతున్నది. కానీ పెళ్ళి అయినాక 3 నెలలకే ఈ కరోనా ప్రభావంతో నాకు ఉద్యోగం కోల్పోయాను. అందరు జీవనోపాధి కోల్పోయింది, చాలా మటుకు అంతా అదైపోయారు. అట్లా అయితే ఎంత చదువుకుంటున్నా మీరు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు, 10th అయిపోయి ఇంటర్మీడియట్ చేస్తూ ఫస్ట్ ఇయర్లో నేను అంటే రోజు 40 కిలోమీటర్లు, అంటే మ్యాక్సిమం 80 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయలేక హాజరు శాతం తక్కువ ఉందని ప్రిన్సిపాల్ గారు ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ హాల్ టికెట్ ఇవ్వలేదు. వాబ్బో. దానివలన మా దివ్యాంగులకు ఎవరు సహకరించలేదు ఆ రోజులలో. ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. 20 సంవత్సరాల విషయం నేను చెప్తున్నాను. 20 సంవత్సరాల కింద అయితే 10th ఎగ్జామ్ రాయడానికి పోతుంటే హాజరు పర్సెంటేజ్ తక్కువ ఉందని చెప్పి హాల్ టికెట్. ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ లో ప్రిన్సిపల్ ఇవ్వలేదు హాల్ టికెట్, హాజరు శాతం తక్కువ ఉందని. ఓకే. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. అయితే అంతవరకు మీ చదువు అయిపోయింది. అచ్చా. పిల్లలు ఎంతమంది అన్న? నాకు ప్రస్తుతం పిల్లలు లేరు. పెళ్లి వివాహమయ్యి 5 సంవత్సరాలు గడిచి 6వ సంవత్సరంలో అడిగి పెట్టాను. ఓకే. మాకు ఆర్థికంగా అయితే ఇప్పుడు ఇది దివ్యాంగం అనేది ఇప్పుడు మీకు పుట్టుకతోనే వచ్చిందా లేకపోతే? నేను పుట్టినప్పుడు లేదు. అప్పట్లో పోలియో ప్రభావంతో ఓకే నాకు వచ్చింది. నాకు పోలియో రాగానే మా నాన్న ట్రీట్మెంట్ చేసే టైంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులతో తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగినది. తర్వాత ట్రీట్మెంట్ చేయించే వాళ్ళు లేరు.
మాకు అప్పట్లో కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే. అయితే మీ ఇప్పుడు ఇట్లా ఉన్నది కానీ మామూలుగా స్కూల్లో చదువుకునే టైంలో మన తోటి పిల్లలు కానీ వాళ్ళు కానీ హేళన చేస్తుంటారు, స్కూల్లో కానీ బయట కానీ ఏదో రకంగా నీకు తెలియదు ఏమన్నా చిన్నపిల్లలు అవును. అలాంటివి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? నాకు చదువుకునేటప్పుడు కొద్దిగా కోపం ఎక్కువ ఉండేది, నిజం చెప్తున్నాను. వికలాంగులు అంటే గురువులను కూడా నన్ను కించపరిస్తే మాత్రం గురువులను కూడా మేము మీతో సమానం కదా, నేను కూడా అంబాడుకుంటూ వచ్చి చదువుకుంటున్న అందరితో సమానం అని వచ్చిన గురువులను కూడా ఎదిరించిన రోజులు ఉన్నాయి. కాబట్టి మా గురువులు ఒక గురువు అన్నట్లా నేను అతన్ని ఎదిరించాను. అది మండల్ లెవెల్గా పోయిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత కించపరచకూడదు, వీడు కూడా మంచి మనసున్న వ్యక్తి అని అర్థం చేసుకుని ఇప్పటి వరకు మా గురువులు కూడా నాకు నేను చదువుకునేటప్పుడు నేను 10వ తరగతి చదివాను, కానీ వాళ్ళు నాకు 2 సంవత్సరాలు నువ్వు చదువుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు భవిష్యత్తులో అని నాకు ట్యూషన్లు చెప్పి 2 సంవత్సరాలు ఫ్రీగా ట్యూషన్లు చెప్పి మా గురువులు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నేను 10th చదివినంటే కూడా కొంతమంది నమ్మలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలా ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో మీలాంటి వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా సహకారం ఉన్నప్పటికీ అది కరెక్ట్గా ఎవరికి అందుతుంది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు మీరు? నేను ఒక్కనే కాదు, మాకున్న దివ్యాంగుల మ్యాక్సిమము మా తెలంగాణలో ఒక 10 లక్షల మంది ఉంటారు. అధికారికంగా 6 లక్షల మంది అనే చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేది ఒక పెన్షన్ మాత్రమే చూస్తున్నారు. ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఏ ఎంపీ దగ్గర పోయినా దివ్యాంగుల గురించి ముందు బడ్జెట్ పెట్టి వాళ్ళకి చూడాలంటారు. అక్కడ మీటింగ్ల వరకు మాట్లాడటం వరకే జరుగుతున్నది. కానీ అధికారికంగా అసెంబ్లీలో కానీ, రాజ్యసభలో కానీ, పార్లమెంటులో కానీ, ఎందులో కానీ మాకు మాట్లాడిన విషయాలు లేవు ఇప్పటి వరకు. కావున మాకు ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. మేము ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. మా గురించి అధికారులు కించపరిచి మాట్లాడినా కానీ ఒక ఎమ్మెల్యే నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి వరకు మా గురించి స్పందించిన వాళ్ళు లేరు. ఏమైనా మీటింగ్లలో మేమున్నాము అని చెప్పడం వరకే కానీ ప్రభుత్వం నుంచి పార్లమెంటు వరకు, అంటే గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మాకు మేమే మాట వరకే. ఇంతవరకు మాత్రం మా దివ్యాంగుల గురించి ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ కాదు, అంతకుముందుకున్న ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ మా గురించి చర్చించిన వాళ్ళు లేరు. కావాల్సి ఉంటే వాళ్ళు ఏమని అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరు కలిసి తిట్టుకోవడానికి టైం సరిపోతుంది, కానీ మా పేదలకు, దివ్యాంగులకు మాట్లాడిన పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. జనరల్ సెక్రటరీగా మీరు? జనరల్ సెక్రటరీ. ఏందన్నా పోస్ట్ అది? నాకు తెలంగాణ దివ్యాంగుల సమాఖ్య సంఘ జనరల్ సెక్రటరీని మొన్నటి వరకు 2 years మిషన్ మోడీ రాష్ట్ర సంఘ సిటీ ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు నేను చేశాను. కానీ మాకు బీజేపీ నుంచి కానీ, ఏ పార్టీ నుంచి కానీ మాకు సపోర్ట్ లేదు. ఒకరు మాకు ఇట్లా కించపరిచినంటే కూడా ఏ అధికారి కానీ, ఏ మా లీడర్ కానీ మా గురించి వచ్చి మాట్లాడిన వాళ్ళు కాదు. పక్క పోయి మా గురించి నవ్వుకునే వాళ్ళే ఉన్నారు. మాకు దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంటే కూడా పోలీసు వ్యవస్థ కూడా, న్యాయ వ్యవస్థ కానీ మాకు ఎలాంటి సపోర్ట్గా లేరు. సమాజం వాళ్ళు మమ్మల్ని కించపరిస్తేనే పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, రాజ్యాధికారంలో ఉన్న రాజ్యాంగం ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ఒక సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఎంపీ వరకు, ఒక ప్రధానమంత్రి వరకు కూడా మా గురించి మాట్లాడిన వ్యక్తులు లేరు. ఇక్కడ ఓన్ హౌస్? ఇక్కడ ఓన్ హౌస్ లేదు, రెంట్కే ఉంటాను. ఇక్కడ రెంట్కే. ఓకే. ఇక్కడ షాప్ రెంట్కి, అక్కడ ఇల్లు కూడా రెంట్కే. మాకు వచ్చిన 4,000 ఇక్కడ రెంట్. హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. ఆమె ఏం చేసి మీరు ఎక్కడ చేయాలి? మా భార్య రోజు తన పని తను చేసుకుంటూ నెలకు 1,500 రూపాయల పని చేస్తుంటది. సాయంత్రం నుంచి ఒక 3-4 గంటలు కష్టపడుతుంది. నెలకు 1,500? అవును. రోజు 50 రూపాయల పని అట్లా చేస్తుంటది, పూసల వర్క్ చేస్తూ. ఓకే. ఇంట్లో ఉండే. అయితే ఇప్పుడున్న సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడున్న సమాజానికి నేను కూడా ఒక షాప్ పెట్టుకున్నాను. చాలా మంది ప్రేమ అని, చదువుకోలేదని, లేకపోతే మన మద్యం మత్తులో మునిగిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి మిత్రులారా, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి. ఆత్మవిశ్వాసంతో బ్రతకండి. ఎప్పుడైనా కానీ
సూసైడ్ చేసుకొని చనిపోయినంత మాత్రాన మన ఆశయాలు కానీ నెరవేరాయి. పోరాడాలి. మనం ఒక అమ్మాయి పోయినంత మాత్రాన నష్టం ఏం లేదు. మత్తుకు అలవాటు పడకండి. అబ్బాయిలు కూడా మీరు అర్థం చేసుకోండి, డ్రగ్స్ కి అలవాటు పడకండి. అమ్మాయిలు కూడా అబ్బాయి పోయినా మీరు బాధపడకండి. మీకు పక్కకు జరిగిపోయిండు అబ్బాయి కానీ అమ్మాయి కానీ జరిగిపోయిందంటే నీకు అంతకంటే మంచి జరుగుతుంది. మీరు చదువుకునే వయసులో చదువుకోండి, చదువుకున్నాక ఉద్యోగంలో మీ ప్రతిభ చూపియండి. మీ జీవితంలో మీరే ఉన్నంతగా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. మేము చదువుకోక బాధపడుతున్నాము, అయినా కానీ మేము కష్టపడుతున్నాం. ఒక జిరాక్స్ సెంటర్ పెట్టుకొని మేము బ్రతకగలుగుతున్నాం. మీరు కాళ్ళు రెక్కలు ఉండి మీరు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఖచ్చితంగా మీరు బ్రతకగలుగుతారు. మీరు బ్రతికి మీరు సంపాదించిన ₹1 అనాథలకు కానీ దివ్యాంగులకు కానీ లేని వాళ్ళకి సాయం చేయండి. అప్పుడు మీకు దేవుడు ఆశీస్సులతో మీరు ఉన్నంతగా ఎదుగుతారు. ఆశీస్సులతో మీరు కానీ మీ కుటుంబం కానీ ఆరోగ్యాలతో ఉంటారని నేను కోరుకుంటున్నాను. చూశారా మిత్రులారా, కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్గా ఉండి కూడా మనమే కాదు కొంతమంది కానీ నా తెలిసి చాలా మటుకు పర్సంటేజ్ పనికి లొంగరు, భయపడతారు. కానీ ఎటువంటి ఆధారం లేకపోయినా అన్న ఇలాంటి పరిస్థితి ఉన్నా కానీ స్వతహాగా తన రెక్కల పైన ఆధారపడకుండా ఆత్మాభిమానంతో ఇలా ఏదో అయిన కాడికి అని చెప్పి షాపు పెట్టుకొని ఆత్మాభిమానం బతుకుతున్నాడు అన్న. రియల్లీ హ్యాట్సాప్. థ్యాంక్ యూ శ్రీశైలం అన్న, రియల్లీ హ్యాట్సాప్. అయితే ఈ మీ తరపునే కాకుండా అందరి దివ్యాంగుల తరపున నేను ఈ గవర్నమెంట్ కానీ మీరు అన్నట్టు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి మీలాంటి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి నేను అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను అన్న. నమస్తే అన్న.